మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారికి ఈ రోజున చేపట్టిన పనులు చకాచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆప్తులతో శుభకార్య విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగ విషయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పుల్లతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. బంధుమిత్రుల నుండి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగోడిగా సాగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. సంతానం, విద్య విషయాలలో అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. అనవసర వ్యవహారాలలో ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో నూతన అవకాశంలో అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, ఉద్యోగాలలో ఊహించిన స్థానచలన సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాత మిత్రులను కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమును మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశంలో అందుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కీలక విషయాల గురించి చర్చ చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సన్నిహితులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగ యోగం ఉంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం అధికమవుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభేషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పుల్లతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి వారికి ఈరోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధన విషయంలో అనుకూలత కలుగుతుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.